హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరితో పల్లి పుట్నాల చట్నీ అయితే చేస్తున్నాను. చాలా కమ్మగా అయితే ఉంటుందండి చట్నీ. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక మందపాటి కళాయి అయితే పెట్టుకోండి. దానిలోకి ఒక అరకప్పు వరకు పల్లీలు అయితే వేసుకోవాలి. ఈ పల్లీల్ని ఫ్రై చేయండి. ముందుగా అయితే ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకోండి. ఈ పుట్నాల పప్పుని లైట్గా ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతాయి. తీసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వచ్చేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అదే కళాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసి 1/2 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పొట్టు తీసిన అల్లంని ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 7-8 ఎండుమిర్చిని అయితే వేసుకోండి. వేసుకుని ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మటుకు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత పుట్నాలు పల్లీలు వేసిన మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే పుట్నాలు పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చింతపండు అయితే కడిగేసుకోండి. టిఫిన్స్లో కాబట్టి ఎక్కువ చింతపండు అయితే వేయకండి, కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని ఏదైనా గిన్నెలోకి అయితే వేసేసుకోండి. గిన్నెలోకి వేసేసిన తర్వాత అదే జార్లో కొంచెం వాటర్ పోసేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి తాలింపు అయితే చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి తాలింపు ప్యాన్ అయితే పెట్టుకుని దానిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోయండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు అయితే వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి తుంచి అయితే వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై అవనివ్వాలి. తాలింపు దినుసులు అంటే మినపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు. మీరు కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. చూడండి, తాలింపు దినుసులను ఇలా ఫ్రై చేసేసిన తర్వాత మీ చట్నీలో అయితే వేసేసుకోవడమే. ఇలా తాలింపు వేసుకుని చట్నీ తింటుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఏ టిఫిన్స్లోకైనా సరే ఇలా చట్నీలోకి వేసేసిన తర్వాత మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయండి. అంతేనండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ చట్నీని చాలా కమ్మగా అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ని మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్లో అయితే చూసేయండి.